మ్యామ్ ఇంత బ్యూటిఫుల్గా మీరు ఎలా తయారు చేస్తున్నారు? ఇక్కడ మీరు అరేంజ్ చేసిన వాల్ పేపర్స్ గురించి వీటి గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారా మాకు? షూర్ అండి. యాక్చువల్గా ఈ హౌస్ చూసారంటే చాలా ఆస్థెటిక్గా, అంటే యాక్చువల్గా మనకి ప్రీవియస్ వర్క్స్ అన్నిటికన్నా ఇది చాలా మినిమలిస్టిక్ లుక్తో చేస్తాం అనమాట. ఏంటంటే క్లయింట్ టేస్ట్ మినిమలిస్టిక్గా కావాలన్నారు. ఓకే, సో వీ వెంట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థీమ్ అనమాట. ఓకే, సో ఎక్కడ చూసినా కూడా మీరు చాలా మినిమల్గా డిజైన్, ఓకే, హెవీ డిజైన్స్, హెవీ ఎక్కడ గ్లిటర్ లేకుండా, సో ఉన్నదాన్ని బేసిక్ ఎలిమెంట్స్ తోనే వి ట్రై టు ఎలివేట్ ద స్పేస్ అండి మొత్తం అంతా. సూపర్ మ్యామ్. నాకు ఎంట్రీ ఇవ్వగానే స్వర్గం అన్నాను కదా, సో నేను యాక్చువల్లీ అనుకోకుండా స్వర్గం అని చెప్పాను. బట్ ఇది చూసారా, ఎంట్రీలోనే మాకు టెంపుల్ లుక్ ఇచ్చారు మీరు. అసలు ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు పెట్టారా? అంతే అండి. యాక్చువల్గా వాళ్ళు కూడా ఏంటంటే చాలా పర్టికులర్, మేడం కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయి కానీ ఏంటంటే వాళ్ళ డిజైన్ చాలా పర్టికులర్గా ప్రతి ఎలిమెంట్ హ్యాండ్ పిక్ చేసుకున్నారు. సో ఏంటంటే ఈ హౌస్ నాకు ఎందుకంత పర్సనల్ అయ్యిందంటే వి వెంట్ విత్ అ వెరీ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. వాళ్ళ అమ్మాయి టేస్ట్, నా టేస్ట్ ఇద్దరిని మ్యాచ్ చేస్తూ మేడం మధ్యలో షీ ట్రై టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ us. సో ఫైనల్ గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అవును, చాలా బాగా వచ్చింది. సో అందుకే ఏంటంటే ఈ హౌస్ లో మేడం బేసిక్ గా మనం ఓన్లీ బేసిక్ డిజైన్ చేసాము, బెడ్స్ అవి కూడా ఏమీ చేయలేదు. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు దాకా మీరు యూట్యూబ్ లో నా పాత ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు కూడా బేసిక్ అన్ని కూడా విత్ బెడ్స్ చేసాం. సో ఈ హౌస్ ఏంటంటే వితౌట్ కాట్స్ చేసాం, బికాస్ క్లయింట్ దగ్గర ఉన్నాయి కాబట్టి. సో బేసిక్ గా ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్ ఫంక్షనాలిటీ మేడం, హౌస్ ఎంత అందంగా ఉన్నా అది ఫంక్షనల్ గా కూడా ఉండాలి కాబట్టి మీ ఫంక్షనాలిటీ, మీ రిక్వైర్మెంట్స్ మాకు చెప్తే కనుక దాని నుంచి మేము డెవలప్ చేస్తామండి. సో ఇదేంటంటే వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా ఒక హోమ్లీ లుక్ కావాలి. ఓకే, సో ఎక్కడా కూడా హెవీ ఉండకూడదు, వీ నీడ్ అ వెరీ బేసిక్ హోమ్లీ లుక్ అన్నారు కాబట్టి వీ వెంట్ ఫర్ దిస్ డిజైన్ అనమాట. సో ఇక్కడ కూడా మొత్తం ఇల్లంతా కూడా బేసిక్ గా వీ డెంట్ గో ఫర్ ఎనీ ఫ్యాన్సీ ఆర్ యునో గ్లిటరీ ఐటమ్స్ ఎక్కడా కనిపించవు. సో బట్ స్టిల్ మన మార్క్ ఉండాలి కాబట్టి సీలింగ్ కూడా చూసారండి, మొత్తం అంతా వుడెన్ సీలింగ్ అండి ఇదంతా. ఓకే, చాలా వర్క్ చేసాం దీంట్లో మళ్ళీని. సో వుడ్ సీలింగ్ ని మళ్ళీ ఫ్రేమ్స్ చేసి దాన్ని ఒక అంటే పాత మన యునో ఓల్డ్ వింటేజ్ లుక్ తీసుకురావడానికి ట్రై చేశాను. చెప్పండి, మీకు తెలుసా, నేను ఎంట్రీ ఇవ్వగానే నాకు ఈ వాల్ ఇవన్నీ చూడంగానే ఎంతో ఒక మొత్తం యాంటిక్ లుక్ లో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది, ఒక రాయల్ ప్యాలెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో ఏంటంటే ఆ లుక్ కోసమే మేము కూడా ట్రై చేసామండి. సో అందుకే సీలింగ్ కూడా అట్లనే కాంట్రాస్ట్ చేసాం, ఎందుకంటే వాల్స్ ఎక్కడా కూడా మనం ఎక్కువ హైలైట్ చేయట్లేదు కాబట్టి సీలింగ్ చేసాము. సో ఈ వాల్ కూడా చూసారంటే చాలా ఎలాబరేట్ టీవీ యూనిట్ వచ్చిందండి. సో ఇంత పెద్ద టీవీ యూనిట్ వచ్చినప్పుడు నార్మల్ గా లుక్ ఎక్కడో మిస్ అవుతుంది. సో అందుకని దీని సీలింగ్ ని మళ్ళీ మ్యాచ్ చేసుకుంటే వెనకాల లూవర్స్ ఇచ్చుకొని బ్యాలెన్స్ చేసాం అనమాట. దీన్ని అది చాలా పర్సనల్ గా తీసుకొని నాకు అది నచ్చకపోతే నచ్చలేదు అంతే. యాక్చువల్ గా క్లయింట్ వరకు రావక్కర్లేదు మేడం, నాకు నచ్చకపోతేనే ముందు నేను మార్చేస్తాను. చూసారా, మీ దాకా రాదు ఇష్యూ, ఏది మీ దాకా రానివ్వరు, అన్నిటికీ అడ్డంగా మనకి మేడం. యాక్చువల్ గా ఏంటంటే మనకి సాటిస్ఫై చేయని వర్క్ నేను క్లయింట్ కి ఇచ్చిన అది కరెక్ట్ కాదు. సో బేసిక్ గా ముందు మనం సాటిస్ఫై అవ్వాలి, తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్. కరెక్టే కదా, ఇది కదా మాకు కావాల్సింది అనుకుంటారు నాకు తెలిసి ఇప్పటికీ వ్యూవర్స్. సో ఇదంతా కూడా లుక్ కూడా కాంట్రాస్ట్ రావడానికి మీరు ఇటు వుడ్ అండ్ ఇది వైట్ మార్బుల్ ఏనమ్మా ఇది? మీరు ముట్టుకొని చూడండి, అది మార్బుల్ కాదు మేడం, అది కూడా మార్బుల్ లామినేట్ అండి, వుడ్ వర్క్ ఇదంతా కూడా. సో ఓన్లీ మార్బుల్ లామినేట్ చేసి కాంట్రాస్ట్ చేసాం అనమాట. ఓకే, సో బేసిక్ ఏంటంటే నాకు కావాల్సింది సీలింగ్, ఇది మ్యాచ్ కావాలి కాబట్టి దీన్ని మ్యాచ్ చేశాను. ఇటువైపు వచ్చేసరికి వాల్ పేపర్ ని కూడా మళ్ళీ అదే రస్టిక్ ఫినిష్ ఇచ్చి మధ్యలో మాత్రమే ఒక్క హైలైటింగ్ ఎలిమెంట్ ఇచ్చాము అనమాట. సో ఇక్కడ యాక్చువల్ గా ఉయ్యాలు వస్తుందండి, సో అది ఇంకా రాలేదు మనకి. సో దానికోసం ఈ స్పేస్ క్రియేట్ చేసాం అనమాట. సో ఇదంతా కూడా మనకి సెపరేట్ గా అంటే లుక్ డల్ అవ్వకుండా మీరు ఇది అరేంజ్ చేశారు. yes, అంటే వాళ్ళ దగ్గర చాలా ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో దానికి డిస్ప్లే కోసం చిన్న ఒక యూనిట్ చేసాం మేడం. సో ఏంటంటే ఎక్కువ బాక్సెస్ అలా ఏం లేదు, టీవీ యూనిట్ చూసానంటే చాలా సోబర్ గా టు ద లెవెల్ వెళ్ళాం అనమాట. అంటే చూడంగానే ఎవరైనా సరే ఫస్ట్ ఎలా ఉంది అని చూసినప్పుడు ఫస్ట్ ఎంట్రీలో పీస్ఫుల్ గా లుక్ బ్రైట్ గా ఉంటేనే వావ్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ మీరు డిజైన్ చేశారు.